హాయ్ హలో నమస్తే శశికళ అస్సలాము ఫ్రెండ్స్, వెల్కమ్ టు కజిల్ వైబ్స్. అందరూ ఎట్లనైతే కాలిక్కి రాకున్నాం బ్యాక్ అయిపోతున్నా అదా వీడియో టుడే. సో ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ చిన్న పని ఉంది బయట, సో అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఎర్లీ మార్నింగ్ రైట్ నౌ అండ్ టైం వచ్చేసి అరౌండ్ 8:30 అవుతుంది అనుకుంటా. అండ్ యాక్చువల్లీ ఈరోజు చాలా తొందరగా లేవాల్సి వచ్చింది. తొందరగా అంటే అరౌండ్ 7కే లేచాను. ఎందుకంటే పొద్దున సమ్ కాంక్రీట్ మిక్సర్ ఉంటుంది చూసినారా, ఆ ట్రక్ లాగా ఉండే అది వచ్చింది. ఇట్ వాజ్ మేకింగ్ సో మచ్ ఆఫ్ నాయిస్. అరౌండ్ 6:50కి ఆ టైంలో మెయిల్కి వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి లేచి ఐ వాజ్ చెకింగ్ మై ఫోన్. ఆఫ్టర్ దట్ ఇంకా అది మొత్తం ఆ సౌండ్ వెళ్ళిపోయిన తర్వాత ఐ వోకప్, ఐ గాట్ ఫ్రెష్ అప్ అండ్ ఇప్పుడు బయటకు వచ్చాను. అండ్ మొన్నటి వరకు స్నో ఎలా పడిందో మీ అందరు తెలుసు కదా. స్నో ఏ విధంగా ఉందో నేను చూపెడతాను. మొన్నేమో స్నో అంతా ఫ్లఫీ ఉండే, ఇప్పుడేమో గట్టిగా. యు హియర్ ది సౌండ్? అండ్ దీంట్లో ఇవి కుచ్చుకుంటాయి కూడా, చేతులకి స్క్రాచెస్, కాళ్ళకి స్క్రాచెస్ కూడా వస్తాయి ఒకవేళ పడ్డామంటే. దీంట్లో చూడండి, నేను షూస్ కూడా స్నో షూస్ వేసుకోలేదు. అండ్ టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది, అంత చల్లగా లేదు. అండ్ చూడొచ్చు సన్ వస్తుంది, అటు సన్ అండ్ స్నో వైట్ కాంబినేషన్ చూడండి ఎట్లా కనిపిస్తుంది, షైన్ అవుతుంది కదా మొత్తం స్నో. సో ఇప్పుడు మనం వచ్చేసి చిన్న పని మీద బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాను నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. లెట్స్ గెట్ ఇట్ వీడియో. So let's go, seat belt on. Oh, hard snow ఉంది. ఆల్రెడీ పెట్టేటప్పుడు చాలా కష్టమైంది నాకు, ఎందుకంటే ఈ స్నో అంతా గట్టిగా అయిపోయి చాలా కష్టం అవుతుంది పార్కింగ్. ఎందుకంటే నాది కార్నర్లో పార్క్ చేయాలి కదా, సో ఆ విధంగా చాలా ఇబ్బంది అవుతుంది. చూసారు ఆ సౌండ్స్ ఎట్లా వస్తున్నాయో, కర్ర 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 అని చెప్పేసి క్రాకింగ్ సౌండ్ వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు ఈ టైంలో స్నోని షవల్ చేయాలంటే చాలా కష్టము. అందుకే చాలా మంది స్నో పడే టైంలోనే క్లియర్ చేసేసుకుంటారు అంతా. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే, మన దగ్గరలో ఒక కెనడియన్ టైర్ అని చెప్పేసి స్టోర్ ఉంది. సో బేసిక్గా కెనడియన్ టైర్ స్టోర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ కెనడాలో ఉన్నాయి. అండ్ వాటి స్పెషాలిటీ ఏంటంటే మనకు మోస్ట్లీ హార్డ్వేర్ థింగ్స్ దొరుకుతాయి అక్కడ. ఆటోమోటివ్కి సంబంధించిన కూడా అక్కడ దొరికేస్తాయి. ఇంకా చాలా అదర్ థింగ్స్ కూడా దొరుకుతాయి అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపెడతాను మనకి ఏమేమి దొరుకుతాయో. చాలా పెద్దగా ఉంటుంది స్టోర్ కూడా. నేను ఈరోజు అక్కడికి స్పెసిఫిక్గా ఎందుకు వెళ్తున్నానంటే, నేను నా కార్కి ఆయిల్ చేంజ్ చేపిద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడైనా నా కార్కి ఆయిల్ చేంజ్ అవసరం అయితే నా పర్సనల్గా నేను బయట నుంచి ఇంజన్ ఆయిల్ కొని మెకానిక్ దగ్గర చేంజ్ చేయిస్తాను. అండ్ అదేవిధంగా ఫిల్టర్ కూడా నా ఓన్గానే తీసుకుంటాను. కెనడియన్ టైర్ వచ్చేసి మనకు వాల్మార్ట్ ప్లాజాలో ఉంది. వాల్మార్ట్ ప్లాజా వచ్చేసి అరౌండ్ ఒక 3-4 కిలోమీటర్స్ అనుకుంటా మన ఇంటి దగ్గర నుంచి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మనం ఆడికి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. సో ఫైనల్లీ మనము కెనడియన్ టైర్కి వచ్చేసినాము. అండ్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే వాల్మార్ట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి కెనడియన్ టైర్. అక్కడ నుంచి మొదలుకొని ఆ కార్నర్ వరకు మొత్తము ఈ కెనడియన్ టైర్. అండ్ అటు సైడ్ వచ్చేసి ఒకవేళ కార్ సర్వీస్ ఇచ్చుకోవాలని కూడా ఇవ్వచ్చు, అక్కడ ఏదైనా ఫిక్స్ చేస్తారు బేసిక్గా. ఇది ఎంట్రీ, ఇది ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ కాగానే నా లెఫ్ట్ సైడ్లో బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ $499 అంట. $499 అంటే కన్వర్షన్లో చూసుకోండి ఆల్మోస్ట్ 25,000 INR. ఇది వచ్చేసినాము. అక్కడ చిన్న కార్స్ ఉన్నాయి, ఫైర్ రెస్క్యూ అంట. ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వెరీ బేసిక్ అండ్ నెసెసిటీ థింగ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. హ్యాండ్ సోప్ అండ్ ఇదిగోండి స్నో రిమూవింగ్కి బ్రషెస్ అండ్ స్టీరింగ్ వీల్కి కవర్స్ ఉన్నాయి ఇక్కడ, సీట్ కవర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇంజిన్ ఆయిల్ కోసం వచ్చినాం కాబట్టి ఇంజిన్ ఆయిల్ దగ్గరికి వెళ్దాము. అండ్ ఇంజిన్ ఆయిల్ స్పెసిఫిక్గా నేను ఈరోజు ఎందుకు వచ్చినా అంటే, యాక్చువల్లీ నేను తీసుకునే ఆయిల్ వచ్చేసి వెరీ కాస్ట్లీ. అది పెన్జాయిల్ అని చెప్పేసి మంచి బ్రాండ్ అది. అండ్ ఆ బ్రాండ్ వచ్చి అరౌండ్ $61 అట్లా ఉంటుంది. అలాంటిది ఈరోజు ఆఫర్ నడుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. నా కార్కి వచ్చేసి 5W20 ఆయిల్ వస్తుంది. ఇది ఫుల్ సింథటిక్ అల్ట్రా ప్లాటినమ్. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $61.99 ఉంటుంది. మేబీ ఆఫర్లో వచ్చేసి అరౌండ్ $57 పడవచ్చు. బట్ ఈరోజు మాత్రము $27.89కి ఉంది. సో ఇది సేల్ మీద ఉంది. సో స్టీల్ ద డీల్. అల్ట్రా ప్లాటినమ్ మీరు కూడా చెక్ చేయండి కావాలంటే ఆన్లైన్లో. ఇది వచ్చేసి టాప్ బెస్ట్ ఫుల్ సింథటిక్ ఆయిల్.
అండ్ ఇది వచ్చేసి దాని తర్వాతది ప్లాటినం హై మైలేజ్ ఫుల్ సింథటిక్ 5W20 ఇది. నేను ఈ ఆయిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇన్ స్పెసిఫిక్గా ఈ ఆయిల్ వచ్చేసి నేను 10,000 కిలోమీటర్స్ తర్వాతనే చేంజ్ చేస్తాను ఫుల్ సింథటిక్. అండ్ అఫ్ కోర్స్ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా సింథటిక్ ఆయిలే వాడతారు, కానీ అంటే వాళ్ళు డ్రమ్స్లలో తీసుకొస్తారు. ఐమ్ నాట్ రియలీ షూర్ ఎట్లుంటుందో ఆయిల్ కూడా అని చెప్పేసి, పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి వెహికల్ది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడైనా ఇదే బ్రాండ్ ప్రిఫర్ చేస్తాను. సో ఐ బిన్ యూజింగ్ ఇట్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్ నౌ. ఇప్పుడు దీంతో పాటు మనం వచ్చేసి ఒక ఫిల్టర్ తీసుకుందాము, ఆయిల్ ఫిల్టర్ కూడా కొంచెం అరౌండ్ $15 ఉంటుంది. ఇది యాక్చువల్లీ నేను 2 తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు 2 కొంటున్నాను. సో ఫస్ట్ అయితే కార్డ్ తెచ్చుకుందాము. నేను కార్డ్ తెచ్చుకోకుండా వచ్చిన, ఇది చాలా హెవీ ఉంటుంది, 5 లీటర్స్ అంటే ఇంకా మీకు అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా నాకు అడిషనల్గా కూలెంట్ అంటే ఉందనుకోండి, కూలెంట్ కూడా నేను ఓన్గా ఫిల్ చేసుకుంటాను కార్లో. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ, పార్ట్ కాస్ట్ కంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మెకానిక్ దగ్గరికి వెళ్తాం కదా, మెకానిక్ అన్ని పార్ట్ ప్రైస్ అరౌండ్ ఒక $200 ఉంటే దానిలో మెకానిక్ అదే లేబర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $80-90 అతందే ఉంటుంది. ఫస్ట్ కార్డ్ చూద్దాము, నేను కార్డ్ కోసం వెతుకుతున్నా, కార్డ్స్ ఇక్కడ ఉన్నా. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఆయిల్ తీసుకోవడానికి వెళ్తున్నాను, వచ్చేసాం మనము. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి అనుకోండి, ఇంజిన్ ఆయిల్స్ అన్నీ. బట్ మనకు కావాల్సింది అయితే అల్ట్రా ప్లాటినం 5W20. సో దిస్ ఈజ్ వాట్ ద ఆయిల్ ఐ యూస్. దీనికోసమే పొద్దున లేచి వచ్చాయి, ఎందుకంటే మళ్ళీ ఈ ఆఫర్ మళ్ళీ రాదు. మేబీ అందరికీ అవసరం ఉండదు, బట్ నాలాంటి వాళ్ళకైతే అవసరం ఉంటుంది కాబట్టి మళ్ళీ దొరకవు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను ఇక్కడికి. సో ఇప్పుడు నెక్స్ట్ సరే ఆయిల్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ రైట్ ఫ్రామ్ అని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఇది. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము నా వెహికల్ మోడల్ అండ్ మేక్ ఇయర్ అన్నీ చెప్తే వాళ్ళు దాని అకార్డింగ్లీ నాకు ఇది సజెస్ట్ చేస్తారు. సో అది అరౌండ్ $14-15 ఏదో ఉంటుంది. సో అది తీసుకోవాలి మనము. ఎక్స్క్యూజ్ మీ, you work here? Yeah. In the auto shop though. Oh, okay. I'm looking for oil filter for my car. What kind of car do you have? It's a Ford Fiesta. Ford Fiesta. Just come see the parts down here. Okay, sure. Thank you. సో అతన్ని అడిగాను, ఎందుకంటే మనకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ ఫిల్టర్స్ ఉన్నాయి. మనకు ఏ ఆయిల్ ఫిల్టర్ కార్లో ఫిట్ అవుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ పార్ట్స్ ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని ఒక మాట అడిగితే వాళ్ళే సజెస్ట్ చేస్తారు, విచ్ ఇస్ బెటర్ ఫర్ మీ. అండ్ ఎడ్జ్ క్యాస్ట్రాల్ కూడా మంచి బ్రాండే, క్యాస్ట్రాల్ కూడా వాడచ్చు. బట్ ఇది చూసారు, ఇది కూడా ఎక్స్పెన్సివ్ ఉంది ఇప్పుడు. 5W30 ఆయిల్ ఇది. ఒకవేళ 5W20 అయినా కూడా $39 ఉంది. సో ఐ ప్రిఫర్ పెన్జో ఆయిల్ ఓవర్ క్యాస్ట్రాల్. అండ్ కన్వర్షన్లో మీరు చూసుకోవచ్చు, ఇండియన్ కరెన్సీ ప్రకారము $40 అంటే 2000 రూపీస్ ఈ ఆయిల్ వచ్చేసి. మనది వచ్చేసి ఇంకా చీప్ అనుకోండి. యాక్చువల్లీ అది ఎప్పుడు చీప్ ఉండదు, ఇట్లాంటి అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తే నాకు ఖచ్చితంగా తెలిసినాయి. అందుకే దానికోసమే ఆయిల్ చేంజ్ కూడా నేను చాలా డిలే చేస్తూ వచ్చాను. నాకు ఇంకా కిలోమీటర్స్ ఉన్నాయి, కంప్లీట్ చేయలేదు వాటిని. అవి కంప్లీట్ చేసేంత లోపు ఆయిల్ తెచ్చి పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ఫైనల్లీ నేను సడన్గా గూగుల్ చేస్తుంటే నేను ఎప్పుడు రేట్స్ చెక్ చేస్తాను, సడన్గా చెక్ చేసేసరికి ఆ ప్రైస్లో దొరికేసింది. దానికంటే ముందు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, 61-57 కంటే తక్కువ. నేను అనుకుని ఇంకా కాంప్రమైజ్ అయిపోవాల్సిందే, నో మ్యాటర్ వాట్, ఇంకా $57 పెట్టి తీసుకోవాల్సిందే అనుకున్నాను. బట్ సడన్గా నిన్న చూసేసరికి నేను నైట్ ఇంత చీప్గా ఉందని తెలియగానే డైరెక్ట్గా డిసైడ్ అయ్యాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తీసేసుకోవాలని చెప్పేసి. సో వచ్చి 2 క్యాన్స్ అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి. సో అదే ఎవరు రావట్లేదు ఇంకా, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ ఏం ఎవరు దిగట్లే నన్ను. గ్లూ ఉంది, గ్లవ్స్ ఉన్నాయి, వాట్ నాట్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది ఆటోమేటిక్ సంబంధించింది కూడా. పిన్ టు ద ప్లేన్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ హౌ ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఫ్రమ్ వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి అన్నీ. బట్ ఏంటంటే వాల్మార్ట్లో అన్నీ ఆటోమేటిక్ సంబంధించి దొరకవు, ఒక ఫ్యూ ఐఎల్స్ డెడికేట్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం చాలా ఉంటాయి. సో చూసాడు, ఫిగర్ అవుట్ చేసి ఏదో కోడ్ చెప్పాడు. 3614 ఇస్ దిస్ ద వన్? యూట్యూబ్ బ్రో, థ్యాంక్ యూ. సో మనకు వచ్చేసి ఫ్రామ్ కంపెనీ, నేను ఇంతకుముందు కూడా వాడాను, ఇది బాగానే ఉంటుంది, ఇట్స్ వెల్ నోన్ కంపెనీ. సో 3614 అంట, దీనికి కింద కోడ్ ఉంది కనిపిస్తుందా, ఈ కోడ్ సజెస్ట్ చేశారు. సో ఇట్స్ గుడ్ ఫర్ అల్ట్రా సింథటిక్ ఆయిల్. సో లెట్స్ గెట్ దిస్ గైజ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1342 అనుకుంటా. సో మోస్ట్లీ మనకు కావాల్సిన అయితే కవర్ చేసేసినాము. 2 ఇంజిన్ ఆయిల్స్, ఫిల్టర్ అండ్ వాష్ ఆఫ్ ఫ్లూయిడ్, డన్. ఈరోజు మనకు కావాల్సిన షాపింగ్ అంతా చేసేసినాము. అండ్ మీకు జస్ట్ అట్లా ఒక రౌండ్ వేపిస్తాను ఏమేమి ఉంటాయో ఇక్కడ. కార్ కవర్ కావాలంటే కార్ కవర్ ఇక్కడ ఉంది, చాలా అదర్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అనుకోండి. సో అలా చూపెట్టుకుంటూ వెళ్తాను మిమ్మల్ని. అదిగోండి
ఇది హంటింగ్ కోసము జాకెట్స్, ఇవి మోస్ట్లీ హంటర్స్ వేసుకునే థింగ్స్ ఇవి. క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు స్లీపింగ్ బ్యాగ్స్ ఇవి, లోపలికి దూరిపోయి మనం జిప్ వేసేసుకోవచ్చు. అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ కాలేజ్ కోసము బ్యాక్ ప్యాక్స్ కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చి కూడా కొనుక్కోవచ్చు. చెప్పాలంటే ఎక్స్పెన్సివే ఉన్నాయి, 47.99. అందుకే ఇండియా నుంచి వచ్చేటప్పుడే కొనుక్కొని రండి, చీప్ ఉంటాయి ఇండియాలో. అండ్ వింటర్ జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. వింటర్ జాకెట్స్ నాట్ రియలీ రికమెండెడ్. ఒకవేళ కావాలంటే చాలా స్టోర్స్ ఉంటాయి అక్కడ, ఇంకా బెటర్ జాకెట్స్ దొరుకుతాయి వింటర్ జాకెట్స్. అండ్ బైసైకిల్స్, ఇక్కడ బైసైకిల్స్ కూడా అమ్ముతారు. సో ఇక్కడ బైక్స్ అంటారు వీటిని. అన్నీ మోస్ట్లీ గేర్ బైక్సే ఉంటాయి ఇక్కడ. టెన్నిస్ ర్యాకెట్స్ కూడా ఉన్నాయి, అథ్లీట్ వేర్ కూడా దొరుకుతాయి ఇక్కడ చెప్పాలంటే. సో టెన్నిస్ బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఐస్ హాకీ స్టిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కీ చేసుకోవచ్చు మనకేమైనా డూప్లికేట్స్ కావాలంటే. కార్ కీస్ చేయరు డూప్లికేట్, ఓన్లీ హౌస్కి సంబంధించిన కీస్ అట్లాంటి చిన్న చిన్నవి మాత్రమే చేస్తారు ఇక్కడ. విత్ ఇన్ నో టైం అయిపోతుంది అది. అండ్ నైఫ్స్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. కటింగ్ బోర్డ్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఉంటే తీసుకోవచ్చు ఇక్కడ, బట్ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. అన్నీ కంపేర్ చేసుకొని కొంటే బెస్ట్. ఇంకా వెళ్తే చాలా ఉన్నాయి చూడ్డానికి, ఇంకా చాలా తిరిగేసాం మనము. ప్రస్తుతానికి ఇగో నేను వెళ్తూ చూపెడతాను. ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. రైస్ కుక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్. ఒకవేళ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కొనాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు. బట్ నేను ఏదైతే బ్రాండ్ సజెస్ట్ చేస్తానో గ్రావిటీ అని, ఫ్యాక్టరీ డైరెక్ట్, అది బెటర్. ఇవి ఎందుకంటే సీల్ అయిపోతాయి ఇవి మోస్ట్లీ. సో ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. నేను పర్టికులర్గా ఇదే చెప్పానని ఇదే కొనుక్కోవడం అట్లాంటివి ఏం చేయకండి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. మంచిగా సెట్స్ ఉన్నాయండి. బ్యాచిలర్స్కి అన్నీ అవసరం లేదు, కానీ ఎవరైనా ఫ్యామిలీ అంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇదంతా. సో సమ్మర్కి సంబంధించినవి, వింటర్కి సంబంధించినవి, గార్డెన్కి సంబంధించినవి కూడా ఉంటాయి ఇక్కడ. లాట్ ఆఫ్ థింగ్స్ మ్యాన్. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఇంకా చాలా తెలుస్తాయి మీ ఓన్గా కూడా. నేనైతే ఒక ఐడియా ఇస్తున్నాను మీకు. ఇదిగోండి డెకరేషన్ స్టఫ్ కూడా ఉంది, క్రిస్మస్ వస్తుంది కదా. సో ఇంటి ముందు చాలామంది ఫ్లోటింగ్ బలూన్స్ అవి పెడతారు కదా, ఇట్లా లైట్ అప్ అయి ఉన్న బలూన్స్ కానీ. ఇదిగో ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి, క్రిస్మస్ టైం కదా, బ్యూటిఫుల్ ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇంటి ముందు పెట్టుకోవడానికి అంతా. అండ్ మనం ఇప్పుడు క్యాషియర్ కౌంటర్కి వెళ్తున్నాము. ఇక్కడ క్యాషియర్ కౌంటర్స్ ఉన్నాయి, ఇక్కడ లైన్ ఉంది. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసేసుకున్నాము. మనం బయటకు వెళ్ళాలంటే క్యాషియర్ కౌంటర్ త్రూవే వెళ్ళాలి, మనకు వేరే ఎగ్జిట్ ఉండదు. ఓకే చలో, మనకు రిజిస్టర్ 1 రమ్మన్నారు. హలో, సో బిల్లింగ్ చేయిస్తాను. హౌ ఆర్ యూ? సో బిల్లింగ్ అయిపోయింది. బిల్లింగ్ అయిపోయి మనం క్యాషియర్ కౌంటర్ పాస్ అవుతున్నాము. బిల్ వచ్చేసి 84.40. అండ్ కార్ దగ్గరకు వచ్చేసినాము. అన్ని కార్లో పెట్టేశాను, ట్రంక్లో పెట్టేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కార్ట్ని మళ్ళీ అక్కడ బ్యాగ్ పెట్టేద్దాము. పెట్టేస్తాం. చలో, మన రెస్పాన్సిబిలిటీ అయితే అయిపోయింది. బిల్ అంతా క్రష్ అయిపోయింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, మేక్ షూర్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Kazil Vibes. And this is Kazil signing off. Take care. Tú bailándome sirena, esta noche somos tú y yo. Dale rumbo, mami, con esa booty dueña del party. Yo sé que tú estás puesta pa' mí. Somos dos animales en este safari, yeah.